దేవాలయ సేవ జన్మను పావనం చేసే దైవ భాగ్యం. దేవాలయంలో చేసే ప్రతి సేవ భగవంతుని పాదాల చెంత సమర్పించే పుష్పార్చన వంటిది. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడం, స్వామివారిని అలంకరించడం, పూజా సామాగ్రిని సిద్ధం చేయడం, సుప్రభాత సేవలో పాల్గొనడం, ప్రసాదాల తయారీలో సహకరించడం వంటి సేవలు కేవలం పనులు కావు. అవి భక్తి, వినయం, సమర్పణకు ప్రతీకలు. శాస్త్రాలు చెబుతున్నాయి, దేవాలయ సేవ చేసిన వారికి దైవానుగ్రహం, పుణ్యఫలం రెండూ లభిస్తాయి అని. ఆలయంలో ఒక మూలను శుభ్రపరిచినా, ఒక దీపం వెలిగించినా, ఒక పువ్వు సమర్పించినా, ఆ సేవను భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడు. దేవాలయ సేవ వల్ల మనస్సు పవిత్రమవుతుంది, అహంకారం తొలగిపోతుంది, వినయం పెరుగుతుంది. సేవ చేస్తున్న సమయంలో మన ఆలోచనలు దైవం వైపు మళ్ళీ ఆత్మకు ప్రశాంతతను ప్రసాదిస్తాయి. సేవ ద్వారా సంపాదించే పుణ్యం మనకే కాకుండా మన కుటుంబానికి కూడా శుభఫలితాలను అందిస్తుందని పెద్దలు చెబుతారు. దేవాలయానికి చేసిన సేవ ఎప్పటికీ వృథా కాదు. అది పుణ్యంగా నిలుస్తుంది, ఆశీర్వాదంగా మారుతుంది, జీవితానికి ఆధ్యాత్మిక వెలుగును ప్రసాదిస్తుంది. దేవాలయంలో సేవ చేసే చేతులు భగవంతుని ఆశీస్సులకు అర్హులు అవుతాయి. సేవ చేసిన ప్రతి క్షణం పుణ్యంగా, ప్రతి అడుగు మోక్ష మార్గంగా మారుతుంది. మాధవ సేవలో భాగస్వాములు కండి, పుణ్యాన్ని సంపాదించండి, దైవ కృపకు పాత్రులు అవ్వండి. శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం, రంగయ్య అప్పారావుపేట, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా.